హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డిమాండ్ ఫోర్కాస్టింగ్. అసలు డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే నేను మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ గురించి ఆల్రెడీ ముందు ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో చూసాక ఇది చూసినట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఆ వీడియోలో ఫ్లో చార్ట్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. సో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఫ్లో చార్ట్ యొక్క సబ్ టాపిక్స్ అండ్ అవన్నీ కూడా నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ నేను ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో అది కూడా ఒకసారి చూడండి. సో ఈరోజు వీడియో వచ్చేసి డిమాండ్ ఫోర్కాస్ట్. Measuring future demand for a product, estimating the demand that it is going to have in future. సో ఫ్యూచర్లో ఎలాంటి డిమాండ్ ఉండబోతుంది ఒక ప్రోడక్ట్ అనేది ఎస్టిమేట్ చేయడాన్ని మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటాము. సో ఇందులో మనకి కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్లో మనకి 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వే మెథడ్, అండ్ ఈ సర్వే మెథడ్లో మనకి 4 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒపీనియన్ సర్వే, అండ్ అలాగే ఎక్స్పర్ట్ సర్వే, అండ్ థర్డ్ వన్ డెల్ఫీ మెథడ్, ఫోర్త్ వన్ కన్జ్యూమర్ ఇంటర్వ్యూ, అండ్ ఫిఫ్త్ వన్ సో ఇక్కడ వరకు అయితే సర్వే మెథడ్లో ఉన్న సబ్ టాపిక్స్ ఈ 4 అనేవి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కనుక స్టాటిస్టికల్ మెథడ్. అందులో 3 టైప్స్ ఉన్నాయి. సో వాటి గురించి నెక్స్ట్ కంటిన్యూగా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒపీనియన్ సర్వే మెథడ్. సో ఇందులో మనకి ఫస్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్. దీన్ని మనం కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్ అని కూడా అంటాము. దీస్ మెథడ్ సేల్స్ మ్యాన్ హ్యావ్ టు సబ్మిట్ దే రివ్యూ అబౌట్ అ పర్టికులర్ ప్రొడక్ట్ అబౌట్ ఇట్స్ ఫ్యూచర్ డిమాండ్. సో సేల్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రొడక్ట్ గురించి పర్టికులర్ రివ్యూ అనేది ఫ్యూచర్లో డిమాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక సేల్స్ మ్యాన్కి మాత్రమే చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్తో కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ని ఇష్టపడుతున్నారు అనేది ఒక సేల్స్ మ్యాన్కి మాత్రమే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్, సేల్స్ మ్యాన్ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ కస్టమర్ యాటిట్యూడ్. సో సేల్స్ మ్యాన్కి ఏంటి, కస్టమర్ ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి, అంటే డిమాండ్ ఒక ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ ఏంటి, ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఎలా ఉంది కంపేర్ టు అదర్ ప్రోడక్ట్ అని చూసుకొని ఒక సేల్స్ మ్యాన్కి మాత్రమే అర్థమవుతుంది. సో సేల్స్ మ్యాన్స్ దగ్గర నుంచి రివ్యూ అనేది ఈ ఒపీనియన్ సర్వే మెథడ్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్పర్ట్ సర్వే. ఒపీనియన్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్. ఒపీనియన్ అనేది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి అండ్ అలాగే అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ ఒపీనియన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఎక్స్పర్ట్ సర్వే మెథడ్లో పర్ఫామ్ చేస్తాం. సో డెల్ఫీ మెథడ్, ఇక్కడ మనకి ఒక ప్యానల్ అనేది ఉంటుంది ఈ డెల్ఫీ మెథడ్లో. సో ప్యానల్ ఈజ్ సెలెక్టెడ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెంబర్స్. సో ఈ ప్యానల్లో ఏంటి అంటే కనుక బోత్ ఇంటర్నల్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ డీటెయిల్గా అయితే చూద్దాం. చూడండి, ఎవ్రీ మెంబర్స్ గివ్ దేర్ ఒపీనియన్ ఇన్ అనానమస్ మేనర్లో ఒపీనియన్ అనేది ఇస్తూ ఉంటారు. ఎవరెవరు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు. ఫైనలీ కోఆర్డినేటర్స్ విల్ ప్రిపేర్ ఎ సమ్మరీ బేస్డ్ ఆన్ ఒపీనియన్ ఆఫ్ ఆల్ ప్యానలిస్ట్. సో ఇక్కడ ఏంటి, ఫైనల్గా కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో సమ్మరీ, నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్యానల్ లిస్ట్లో మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారని. సో వాళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది కలెక్ట్ చేసుకొని కోఆర్డినేటర్స్ ఏం చేస్తారంటే లైక్ సమ్మరీ అనేది పర్ఫామ్ చేస్తారు. సో నెక్స్ట్ వన్, కన్జ్యూమర్ ఇంటర్వ్యూ. ఇది వచ్చేసి ఫోర్త్ వన్. అండ్ కన్జ్యూమర్ ఆర్ కనెక్టెడ్ పర్సనల్లీ టు నో అబౌట్ దేర్ ప్లాన్స్ అండ్ ప్రిఫరెన్సెస్ అబౌట్ ద ప్రొడక్ట్. సో ఇక్కడ ఏంటంటే లైక్ కన్జ్యూమర్స్ అండ్ పర్సనల్గా ఏం చేస్తారంటే ఇక్కడ కన్జ్యూమర్స్ నుంచి ప్రొడక్ట్ ఎలా ఉండబోతుంది అనేసి కన్జ్యూమర్స్కి ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటారు. అది ఎలా ఉంది ఏంటి అనేసి, వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏంటి అనేసి కూడా ఈ కన్జ్యూమర్ ఇంటర్వ్యూలో అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా మనం సర్వే మెథడ్లో అయితే ఈ 4 టైప్స్ అయితే చూసాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిస్టికల్ మెథడ్. ఇందులో మనకి టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ అలాగే బారోమెట్రిక్ టెక్నిక్స్ అండ్ అలాగే ఇంకొకటి అయితే ఉంది, ఇది వచ్చేసి రిగ్రెషన్ అండ్ కోరిలేషన్ మెథడ్.
సో స్టాటిస్టికల్ మెథడ్ అయితే చూద్దాం. ఇప్పుడు స్టాటిస్టికల్ మెథడ్లో మనకి 3 టైప్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ సిరీస్ అనాలిసిస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ట్రెండీ ప్రొజెక్షన్స్. వాట్ ఎవర్ కరెంట్ ట్రెండ్ గోయింగ్ ఇన్ మార్కెట్ బై యూజింగ్ దిస్ కరెంట్ ట్రెండ్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ ఫ్యూచర్. సో ఏదైతే దీన్ని మనం ట్రెండీ ప్రొజెక్షన్ అని కూడా అంటాం. లైక్ టైమ్ సిరీస్ అనాలిసిస్నే మనం ట్రెండ్ ప్రొజెక్షన్ అని కూడా అంటాం. ఏదైతే ట్రెండింగ్ అనేది ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతుందో ఉందో దాని యొక్క ట్రెండ్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఎస్టిమేట్ అనేది చేసుకోవాలి. సో అలా చేసుకోవడానికి మనం ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్ అనేది యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి బారోమెట్రిక్ టెక్నిక్. ఈ బారోమెట్రిక్ టెక్నిక్ ఏంటి? ఇట్ ఈస్ సిమిలర్ టు ట్రెండ్ ప్రొజెక్షన్. సో దీనికి సిమిలర్గానే ఉంటుందండి. ట్రెండ్ ప్రొజెక్షన్ అనేది దీనికి సిమిలర్గానే ఉంటుంది టైమ్ సిరీస్ అనాలిసిస్కి. సో barometric technique is similar to the trendy projection. So the previous data is used to calculate the future demand, and here we use the economic and statistical indicator to calculate. సో ఇక్కడ ఏంటంటే ట్రెండీ ప్రొజెక్షన్ సిమిలర్ అని చెప్పుకున్నాం కదా, అండ్ ఇందులో వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాము ఫ్యూచర్లో డిమాండ్ ఎలా ఉండబోతుంది అనేసి. దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ప్రీవియస్ డేటా. ఆల్రెడీ మనకి ప్రీవియస్ డేటా అనేది ఉంటుంది కదా సమ్ రికార్డ్స్లో కానీ ఎలా అయినా. సో ఆ డేటాని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫ్యూచర్లో డిమాండ్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం తెలుసుకోవచ్చు. హియర్ వీ యూజ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ ఇండికేటర్స్. సో ఇందులో మనం ఎకనామిక్ అండ్ అలాగే స్టాటిస్టికల్ ఇండికేటర్స్ని వాడతాము. ఎందుకు అంటే క్యాలిక్యులేటింగ్ ద స్టాటిస్టికల్ ఇండికేటర్స్ని వాడతాము. ఎందుకంటే ఎకనామిక్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం. పర్సనల్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సెట్రా. సో అంటే ఏంటి? లైక్ పర్సనల్ ఇన్కమ్ అంటే మనకి ఇన్కమ్, మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినా డెబిట్ అయినా ఒక రికార్డ్ అనేది ఉంటుంది. సో అలానే ఆ రికార్డ్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో డిమాండ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ బారోమెట్రిక్ టెక్నిక్లో అయితే తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, రిగ్రెషన్ అండ్ కోరిలేషన్ మెథడ్. ఇందులో మనకి అసలు ఎలా ఉండబోతుందంటే ఇది వచ్చేసి థర్డ్ వన్ అండి, స్టాటిస్టికల్ మెథడ్లో థర్డ్ వన్. సో పోస్ట్ డేటా టు క్యాలిక్యులేట్ ఫ్యూచర్ డిమాండ్. ఇందులో ఏంటంటే ఆల్రెడీ డేటా అనేది మనకు ఉంటుంది. ఆ డేటా అనేది మనం పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు ఫ్యూచర్ డిమాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు బై యూజింగ్ ది ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ అనేది ఎన్ని విధాలుగా వాడచ్చు అనేది అయితే చూద్దాం. ఎఫ్ సేమ్ ఎన్ని విధాలుగా వాడచ్చు, 3 టైప్స్లో ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ కోరిలేషన్. మనం ఏదైతే సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే ఉందో దాన్ని కోరిలేషన్లో యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎప్పుడైతే మనం మల్టీ డిపెండెంట్ వేరియబుల్ని యూజ్ చేస్తామో అప్పుడు మల్టీ కోరిలేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ డిమాండ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిమాండ్ డిటర్మినెంట్స్ ఆర్ ఇండిపెండెంట్. రిగ్రెషన్. ఎప్పుడైతే కనుక మనకి డిమాండ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్లో ఉంటుందో అండ్ అలాగే డిమాండ్ అనేది డిపెండెంట్ వేరియబుల్లో ఉంటుంది. డిమాండ్ డిటర్మినెంట్స్ ఆర్ ఇండిపెండెంట్. డిమాండ్ డిటర్మినెంట్స్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా టాపిక్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కానీ అర్థమైనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మెఫా ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ అనేది చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.